బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. డబ్బులు లేవా? మరి డబ్బులు లేకుండా లాగించేసావా? సార్ అది కాదు సార్. ఏది కాదు సార్? ప్లేట్ మీద ప్లేట్లు అయిపోతున్నా ఉండాలి ఆలోచన. ఇక రెండో మార్గాలు, మనీని ఫ్యాట్ ఇప్పిస్తావా లేకపోతే రోజంతా పప్పు రుపుతావా? సార్ సార్ ఏదో తెలుసుకో. ఏమయ్యా, బిల్లు చెల్లించకపోతే చాలా దారుణం ఏర్పాటు చేశాడు మీ ప్రొపరేటరు. అంతేనండి, లేకపోతే ప్రతికేటు నా కొడుకు అప్పడంగా తింటానికి తయారవుతాడు. నిజమే, ఊరుకుంటే ఊరకొక్కలా పడి తినేస్తారు. అసలు నన్ను అడిగితే ఇలాంటి వాళ్ళని గుండు గీయించి గాడిని కూర్చోబెట్టి మెళ్ళలో బేవారసనా కొడుకున్న బోర్డు తగిలించి ఊరేగించాలి. ఈసారి చెల్లించడం అట్లాగే చేయించమని మా ప్రొపరేటర్ గారితో చెప్తానండి. సరే, నా బిల్లు ఏది? ఇదిగోండి. ఏమయ్యా ప్రొపరేటరు, నిన్నేదో పాత బాకీ ఇవ్వలేదని అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ హోటలే కొనేస్తాను. రెడీయేనా? ఎక్కడదేమిటో, మన టైం బాగుంటే ఎక్కడెక్కడ ఉన్న డబ్బు మన జేబులో వచ్చి పడుతుంది. అంచేత మనకి మర్యాద ఇచ్చుకుంటుంటే మంచిది. నా పర్సులు నా పర్సులు నా పర్సులు ఏమిటి? పర్సులు పోయా? అవునయ్యా, 3 పర్సులు ఉండాలి. అందుకని బిల్లు ఇవ్వలేమంటావా నాయన? బిల్లు బిల్లు ఇందాక ఈయనగారే చెప్పారండి. బిల్లు ఇవ్వని నా కొడుకుని గుండు గీసి గాడి మీద ఊరేగించాలని. మంగళవాడు కబరెట్టమంటారు రేటి. నువ్వు ఉండవయ్యా బాబు, ఇలాంటి పరిస్థితి వస్తాను తిరిగి కూర్చాను. ఇదిగో ప్రొపరేటరు, నీకు దండం పెడతాను. ఈసారికి నన్ను వదిలేవే బాబు, రేపు వచ్చి మొత్తం బాగా ఇచ్చేస్తా. అదేం కుదరదు, నీకు గుండె ఖాయం. లేకపోతే నా హోటల్ కొంటాన్ని పూజలు కొడతావా? ఇదిగో సప్లైరు, ఈయన లోపల తీసుకెళ్లి ఆ గుండు వ్యవహారం చూడు. వదలవయ్యా. ఇదిగో ప్రొపరేటరు, తీసుకెళ్ళవయ్యా బాబు. వదలకండి. ఆ గుండు కార్యక్రమం ఏదో ప్రారంభిస్తే నేను చూసి ఆనందిస్తాను. గురు, నువ్వేనా రక్షించాలి. అది అలా రా దారిలోకి. చూడు, నువ్వు కిలాడివైతే నేను జగత్ కిలాడిని. నువ్వు నా పర్స్ కొట్టేశావు, నేను టోటల్ గా నీ జేబుని ఖాళీ చేసేసా. సారీ గురు. ఇడియట్. గురు, అసలు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్. ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి. ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదల్లో. బాబాయ్, దోశ మాత్రం మహా గొప్పగా ఉంది. అడవి రాముడే అనుకో. ఇతను బాబాయ్. ఎవరికి బాబాయో గాని నా అనే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయి, వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేట్టయ్యా. ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేదు గాని పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను సేనయ్య. పీటీ ఉష, వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగ్, అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్. బాబు, బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు, నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను. పద. మిల్కా సింగ్ పరుగు మొదలు పెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి, మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమేనన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్. అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇదిగో వింటున్నావా బాయ్? అది చెప్తే లాభం లేదు, చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. హేరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా, వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్. అది ఎలాగో చూద్దామా? రేపు ఎల్లుండి ఏదో మంచిగా చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను. ఇల్లు ఖాళీ లేదు. ఓసారి రండి. వాళ్ళు అద్దెంత ఇస్తా ఉన్నారు? 500. 500? నేను వేసిస్తా. 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్స్నా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక.
మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను. మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికో మాట మాట్లాడితే ఎలాగండి? రామ్మ లక్ష్మి దా, బాబు గారి భవిష్యత్తు చెప్పు. దా దా. ఇది ఆఫీస్ రూమ్ చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా ముందు బాత్రూమ్ లెట్రిన్ చూపించండి అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ అయ్యే ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి, ఈ మధ్యనే బోల్డ్ ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ అబ్బా, అది. వద్దు మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు గానీ ఇవాళ చాలా మంచి రోజు, ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి రేపు ఇంకా మంచి రోజు, మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు గొప్ప జాతకమైన ఇది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. కప్పు. ముందు డబ్బు కప్పు. ఇగో ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. నా లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది. అది లేకపోతే నేను అడుగు తినాలా? కనీసం 200 ఇవ్వదో వదలనయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అనుకున్నావా? ఇల్లు దగ్గర వచ్చో 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కారు తెచ్చుకోమని తెచ్చుకోండి. కుదరదా? నా జాతకానికి పోనీ సంబంధం పైకి ఏంటయ్యా? తీసుకోండి. నన్ను వదిలో. కుదరదు నాకు, కుదరదు. పోనీ ఊరికే వదిలేండి. అరే కుదరదు. సమయానికి మా బాబాయ్ కనిపించాడు. ఇది ఎక్కడ గోలండి బాబు? అరే సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్, బావా, చచ్చా. అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్. అబ్బాయి. సార్, ఒక 200 అప్పు ఇవ్వగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 లెక్కలేదు, సింపుల్ గా 190 చాలు. ఈ పేరు చెప్పుకుంటా. ఇంతకు 5 బట్టే. బాబాయ్. అబ్బాయి. గోదావరి లేదు. పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు. పదబ్బాయి. చెప్పానా బాబాయ్? రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలని? అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను పదా. రండి నాయనా, రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దాం అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. ఆ, అరే ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయనా, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం మీ వేసుకుంటారు అత్తయ్య ఇద్దరు గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి. ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయనా? తేవడం ఏమిటి? 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టదాన్ని. తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి, సుందరి అమ్మా. అమ్మో. నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం. పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా వర్షం పడ్డట్టుంది, ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తారట, నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు. చూసారా? మీరు చూసారు? చూసారా అబ్బాయి? విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఆ. ఊరెళ్ళగానే మంచం ఎక్కేట. లేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా, ఇది సిగ్గే. నువ్వు ఊరుకో. బాబు, ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుందిట. కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పదమ్మా. వాడి పేరేమిటి? అబ్బా, పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కాని పద. అమ్మా, సరిత చచ్చిపోయారే. చేనులోనే అమ్మా? మరో చరిత్రలోనే. పాపం కమ్మలు సరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎంత మంచిది అంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోనీలే అమ్మా, ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. ఊరుకో. జంట సైరన్ లాగా సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాననుకుంటారు వీధిలో వాళ్ళు. అరే సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోరు బోరు నేడుస్తారటే. ఎవరైపోయింది? కమల హాసనా? వాడే నీ మేనత్త కొడుక మేనమావ కొడుక?
అయినా ఏడుకొని పాత ట్రాజడీ సినిమాలు ఎందుకు చూస్తాను మీరు ఊరుకోండి, దానికి అవంటే నా ఇచ్చా. పెండాకుడు ఇంకోసారి ఈ కొంపలో ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకాయ పెడతాను. అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్క ఇస్తాను జాగ్రత్త. ఏమండి కులన్నారా? అంతా లాచారు కాసిన మంచిది ఇస్తావా ఇస్తాను. కాస్త కాఫీ ఇస్తావా ఇస్తాను. 100 రూపాయలు ఇస్తావా ఇస్తాను. ఇవి త్వరగా మళ్ళీ మా వస్తే పిచ్చి కుక్కలు అరుస్తాడు. అర్జెంట్ గా అవసరం వచ్చిందన్నా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. హలో సర్పరాజు, హలో కులాసైనా ఓ 5 ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియదు ఏమిటి ఉందా? నాకు అవసరమే ఒకటి అనివ్వండి. ఏయ్ హే ఇదిగో అల్లుడు, ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇట్రా. ఏం లేదు ఊరికే తమాషా చేశాను. బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయ్యా? లేదులేండి, అదేమిటి మేమైనా చేసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి నా గుమ్మం తొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా? నన్ను నిన్ను మాట్లాడుతున్నారు కదా. నాకు ఓ రోజు వస్తుంది మావగారు, మీ అంతటా మీరే మీ పిల్లని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడకే నల్లపడతావు. రాయిలా. అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే ఓడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కతో డాక్టర్. అదేనా అత్తయ్య గారు మీరుకున్నారేంటి? రండి నాయన రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను. ఆ ఆర్టీసీ ఆఫీసర్కి ఇద్దరు గాని. అదే 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 ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. అవును మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని దగ్గర అద్దె డబ్బులు ఎగ్గొట్టి పూల రంగంలా తిరుగుతారా సిక్క సన్నాసులారా. ఏమండోయ్ వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్ మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. కథగా అత్తయ్య గారు. నార్మల్ ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వారికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా కక్కండి. ఏమిటి అప్పడమా? నార్మల్ నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టం గడిది గుడ్డున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే తరే. ఓ నా అత్యంత ప్రీతిపాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 మీరందరూ కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలిస్తావా? కట్టలే ఇస్తాను, మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 అదిగో అక్కడే జరుగుతుంది. బాబాయ్ ఏటబాయ్ ఇదెక్కడ కూడా బాబాయ్? ఈ విగ్గులో పోయి మొయలకి చేస్తున్నాను. అయ్యో శ్రీరామచంద్రుడికి మీసాలేమిటి? అక్కడ బయట జనం పెడతారేమో. తరే నా తరే, పెళ్లాలతో యుద్ధం చేసే రాముడికి మీసాలు ఉండొచ్చు. ఆయన లేరమ్మా. ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా. ఆ వైపు ఉన్నారేమో చూద్దారా. ఎవరు కావాలమ్మా? మీరు హిడింబి గారేనా? సీత ఎక్కడండి? నేనే సీతని. అమ్మా మీ అల్లుడు గారేనే. మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడు గారు. సరే సరే వెళ్ళి కూర్చోండి. పదమ్మా మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం. నాయనా నువ్వు అలా తీరా కొంప కొల్లేట్లో గెలిచిపోయిందయ్యా. ఏమైంది? ఏమడం ఏంటయ్యా? ఒక టికెట్ కూడా అమ్ముడుపోలేదు చూడు. మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరబాదుడు బాది వాడు తొడుక్కున్న లాగు చొక్కా లాక్కొని మరీ పంపించేశారు. ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాకే తమ్ముకు వేయించారు. గొప్ప చిక్కొచ్చి పడింది. తరే నా తరే, డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి? మానేద్దాం. ఎలా మంటావయ్యా? అవతల జనం గోడలు దూకి లోపలికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నాటకం లేదన్నాము, మన రక్తం తాగేట్టుగా ఉన్నారు. ఇదెక్కడి గోలండి బాబు? నాటకం వేస్తే ఒకళ్ళు తంతారు, వెయ్యకపోతే మరొకళ్ళు తంతారు. ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దేనికి? మానేద్దాం. బాబు మునులు వేషాలు వేసే వెధవలు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాప చుట్టంలో పడిపోయారు. నాటకం మొదలెట్టాలంటే మునులు కావాలే. మరి కావాలంటే దిక్కుమాల వేషాలు వేస్తానైనా కానివ్వండి. వెళుతున్నా. అమ్మా అక్కడే అక్కడే బాగా నొప్పిగా ఉంది బాబాయ్. బాబాయ్ ఎందుకన్నా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ మన ఏసీ బెంచ్ కారులో వెళదాం పద. అరకు నీళ్ళు ఇచ్చినా 6 రూపాయలు ఇవ్వాలి. ఆయనే ఉంటే మంగలేదు కానీ ఆ 6 రూపాయలు ఉంటే హాయిగా ఫుడ్ తినేవాళ్ళం కదా. అమ్మా మరి ఎప్పుడు ఎలా తగ్గుతాయి? నా తరే వద్దు నీ బొడి ఐడియా లవ్వకు, నాకు ఓపిక లేదు. సార్ సార్ అవును బాబాయ్, నేను చెప్పాను కదా ఇక్కడే రేకులు కొద్దిగా వీక్ గా చూస్తున్నాను. అందుకే కదా మనం పైకి ఎక్కాం. మీరు ఇక్కడున్నారా? అమ్మ దొంగ కనిపెట్టేసేవే. అమ్మా అబ్బా బాబు నా బాకీ పడుతున్నారా బాబు? లేదు బాబు, 6 నెలల క్రితం అప్పించిన వాడిని తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నాం. ఇంకో 6 నెలలు ఆగితే గానీ నీ గురించి తలుచుకునే ఛాన్స్. లంచం ఎంత ఇస్తావనేనా? అవును సార్, ఆఫీసర్ గారు ఆ మాటే అన్నారు. రావు గారంటే దేవుడా, ఆయనకు మేము ఎందుకు భయపడాలి?
మామూలుగా మా మామూలు మాకు ఇస్తేనే ఫైల్ చూస్తానని చెప్పన్నారు. ఇంకా మిమ్మల్ని చాలా తిట్టారు సార్. పెద్ద మనుషులు వినకూడదు. కావాలంటే మీ చెవిలో చెప్తాను సార్. చోటా రండి, ఇదే మా ఇల్లు. అదేమిటి అతను ఎలా కొడుతున్నాడు? ఇది మా ఇంట్లో అలవాటేలేండి. మా నాన్నగారికి బీపీ ఎక్కువ. ఎవరి మీదైనా కోపం వస్తే కొట్టడానికని ఆ వస్తాదని జీతం ఇచ్చి పెట్టుకున్నారు. రోజుకు 3 సార్లు వాడు ఎన్ని దెబ్బలైనా తినాల్సిందే. సార్ ఇలా రావయ్యా. నిన్నే ఎందుకండి? రా. సినిమా చూస్తున్నాను. మెల్లిగా చొక్కా చిరుగుతుంది. ఏం చేసావయ్యా అమ్మాయిని? నేనేం చేశానండి? నా మాన నేను సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తున్నావా? అమ్మా ఇదేంటండి, కొడుతున్నారేమిటండి మరి నువ్వు? అనవసరంగా నన్ను పుట్టించి అవమానం పాల్చేసిన ఏడుపుల అమ్మాయి మీద నాకు కసి పెరిగింది. ఆ పిల్ల ఎక్కడ కనిపిస్తుందా ప్రతీకారం తీర్చుకుందామని ఊరంతా గెలిచాను. చివరకు రోజు ఓ రిక్షాలో ఆ ఏడుపులు రాని ఏడుస్తుంది. ఏమిటా అరుణ, సినిమా నుంచేనా? ఏమిటే? ఏమ్మా? అమ్మా, ఏమైందమ్మా? నా ఇంట్లో చచ్చిపోయాడే. అయ్యో అయ్యో తల్లి, ఎందులోనే అమ్మా? ప్రేమాభిషేకంలోనే తను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. అమ్మ పాపం, ఎంత మంచివాడే అమ్మా. ఎవరు బాబు? అది ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తూ లోపలికి వచ్చారు. అదిగో ఆవిడ. అది మా అమ్మాయిలే. అలా ఏడుస్తారేమిటండి? అదో పిచ్చికోలే నాయన. మా ఆవిడికి సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది. అంచేత మా అమ్మాయిని సినిమాలకి పంపించి కథలు తెలుసుకుంటూ ఉంటుంది. సినిమాలో ఏడుపు వచ్చే సీన్ ఉంటే చాలు మా అమ్మాయి బోరును ఏడుస్తూ హాల్లోంచి లేచి వచ్చేసి తల్లికి చెప్తుంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు చేరి అదిగో అలా ఊరు వాడ ఏకమయ్యేలా 1 గంట ఏడ్చేసి మొహాలు కడుక్కుని పౌడర్లు రాసుకుంటారు. అలాగా మీ అమ్మాయి గారికి ఇంత జరిగిండే? ఆవిడ గురించి తప్పుగా ఊహించుకున్నాను. కెంగన్యం తోన్యం కెంగన్యం. కెంగన్యూనా? ఇదో కొత్త పేరా? సారీ, బర్మా భాష వచ్చేసింది. ఒక్క సంతకం చాలా? చాలు సార్. మీ అమ్మాయి గారిని మాత్రం ఎల్బోర్డ్ లేకుండా కారు నడపద్దని చెప్పండి. ఇలా రోడ్డు మీద నడిచే వాళ్ళందరికీ లైసెన్స్ పైకి పంపిస్తే ఎలాగండి? చోటా కెన్ ఐ యూజ్ దిస్? ఎస్ ప్లీజ్. ఏమిటండి అది? అయ్యో ఏమిటా మ్యాన్ హ్యాండ్లింగ్? ఆగండి. సారీ, ఎవరికైనా నేను సలహాలు చెప్పడం తప్పితే నాకు ఎవరన్నా సలహాలు చెబితే నాకు బీపీ పెరుగుతుంది. అందుకనే వాడిని ఉద్యోగంలో పెట్టుకుంది. నువ్వు పదమా. ఏమిటా నీ పేరు? బాలా బేట? నువ్వు కూడా బా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, పాపిష్టి కడు. ఆగండి. మీ అబ్బసరున్నారా ఏరుకు పోవడానికి? 4 రూపాయలు ధర. పచ్చడికైనా పనికొస్తుంది. పండుగ రామ్మ, లోపలికి వెళదాం. చూడమ్మా, రేపటి నుంచి బుగ్గ నల్ల చుక్క పెట్టుకో, దిష్టి తగలకుండా ఉంటుంది. రామ్మ. గోదారాం గారా? ఇదిగో ఇటు ఇటు కళ్ళజోడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా. వాడు ఇక్కడే ఉన్నారయ్యా. అమ్మా, నలుగురు వచ్చారే. అమ్మా, తోడు దొంగలు ఉన్నారా? ఏమో నాయనా, ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట. 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసినా నా కళ్ళు కప్పి వచ్చిపోతూనే ఉన్నారు. ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను. ఇట్లాగే తేటగమ్మా. మా బాకీ ఎప్పటికి తీరేట్టు? రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నన్ను అడుగుతారేమిట్రా మీ మొక్కలు ఏడ్చా? ఒరే, ఇట్లా అమ్ముకునే వ్యధవా, నాకు 6 నెలలు అద్దెవ్వాలి. నేను ఎవరితో చెప్పుకోనరా? పదండి, పైన ఉన్నారేమో. చితకబాదే చౌడగాయని చేద్దాం. అమ్మా చూడవే, కళ్యాణం అంటున్నారు. నాకు సిగ్గు బాబు. ఊరుకోమ్మా, ఇంకెప్పుడు అన్నారులే. వేరే తలుపుకు తాళా వేసినట్టుంది. దొరవారులు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు. ఇలా మోకాను ముద్దులెట్ట. వీళ్ళ కోసం హోటల్ కట్టేసి తిరగలేక చూస్తున్నాను. ఇటు ఈ డబ్బు రాకపోయే, అటు బేరం పోయే.
ఇంక లాభం లేదయ్యా. ఈ రోజు నుంచి రోజుకోళ్ళు ఇంటి ముందు బీటు వేసిందంతే. నన్ను మాత్రం వదిలేయండి. నాకు అసలు దెయ్యాలంటే భయం. మా సుందరికి అంతే శెట్టి. శెట్టి నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ? ఎందుకు అడుగుతున్నావా మాట? ఏం లేదు, నువ్వు మా అల్లుడు అయితే. నేనా? అమ్మా నాకు సిక్కేస్తుందమ్మా. ఏంటి ఇలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో. ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి. రా నాయనా రా, దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు? ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు. ఓడలు ఒకటి. అది ఏమిటిది? ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం వాడి తప్పించుకుందామనే. అబ్బే, సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులే నాయన, మీ బాకీ విషయం తేల్చేస్తున్నా. ఇలా రండి. ఏం బాకీయో ఏమో. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచు కొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కూస్త రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు, నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో ఈ ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా మెరిచిపోతూ ఉండేది. ఏం మెరిపోలేండి, అదేమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోథర్కింగ్ నల్లగా ఉండడు. ఆఫ్రికన్ నల్లగా ఉండరా? చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు. నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్రియస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ ఇచ్చి తీరుతారు. బాబా, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. ఆహాహా, అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు? దేశభక్తి వీరభద్రాన్ని. ఓహో. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా? అబ్బే, తప్పేలా అవుతుందండి అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే. ఆటో ఆపో. వద్దు బాబు, మాకు స్మరణ. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆటోలకి ఏమండి అరక్షణానికి ఒకటి వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం. మన దేశం క్రమశిక్షణ అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? ఇచ్చాను కదా. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకొస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమును. ఆటో ఆటో. అవునది ఆటోయే, టాక్సీ కాదు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి. 7 కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు, మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా, పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి. ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. కొడుతున్నారు కూడా ఏమిటండి? మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట. భూత జోకులు లేకండి మేస్టారు. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం. అని అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్ లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. ఆటో ఆగునైనా, ఈయన వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోవద్దు. అమ్మా 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 అమ్మా, మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు. ఇదిగో నాయన, నా దగ్గర మొత్తం సొమ్ము చేస్తున్నా. మనం వదిలే తండ్రి, వదిలే. ఆటో ఆగు. ఇదిగో ఏమండో ఈ 5 రూపాయలు ఆటో కూర్చోండి. చాలా సంతోషం అండి. ఆటో ఆగు ఆగు. మీ రెస్టారెంట్ మొత్తం మీద కాస్ట్లీ ఐటమ్స్ 2 బట్టరవాయి. ఏమిటి అలా చూస్తావు? డబ్బులు ఉన్నాయి లేవోయ్. ఇగో వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళావు బాయ్? బాబాయ్, నీకు విషయం చెప్పనా? చెప్పు. చూడు, ఈ ఉన్న వాళ్ళ పిల్లలకి లేని వాళ్ళన్నా, పని పాట లేని వాళ్ళన్నా ఓ రకమైన యావగం పుట్టింది. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఈ స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఎంతయా? 46. 46. ఆఫ్టర్ ఆల్ ఇంద 100, 100 రూపీస్ ఒరిజినల్ నోట్. జాగ్రత్తగా చిల్లర పట్ల. బీ కేర్ఫుల్. నిన్న రుణదేవత
ఈ ఐస్ క్రీమ్ అంత చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అబ్బాయి. సార్ వేరే నోట్ ఏంటి? ఏ దానికే? దీనికి పెద్ద కన్నం ఉంది. అమ్మా గోదావరి, మేమేదో ఆనందంగా కృష్ణవేణి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఈ టైపులో పొంగి మమ్మల్ని ముంచేశావా? బాబు, ఇప్పుడు 2 పద్ధతులు. మీ ఓనర్కి మా అప్పుల వాళ్ళ జాబితాలో 102 నెంబర్ అన్న ఇవ్వు, లేదా మాకు 2 ట్రేలు అన్న ఇవ్వు. మీరన్నమాట కరెస్టర్రా. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. అమ్మా, అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేయనా? ఇది మాత్రం బాగుందర్రా. నీ పిసినారు దొంగల తోల. ఆ పిల్ల వండుతుందట, వికారం పుట్టి చస్తావు. వద్దమ్మా వద్దు. ఏదో భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎలా వదిలేయమ్మా. నాకు మాత్రం ఆకలేస్తున్నారా, నేను తింటాను. వండు. మా నాయనే బాబు, నీకు పెళ్ళయిందా? ఒరే, నిన్నే అడుగుతుంటా. కాదురా, నిన్నే. నన్నా చక్కో వస్తున్నావా లేదా? వస్తున్నానండి. లోపల సెంటు సీసా కనిపించడం లేదు, అందుకని వెతుకుతూ కూర్చున్నాను. చెంటు పూసుకు దిగడానికి ఫోటో వాసన రాదే. ఇలా వచ్చి నిలబడు. వడ్డానం గిడ్డానం పెట్టావే. ఏవయ్యా, రెడీనా? కానీ ఏమండి, అంత చిన్న పెట్టులో మన జన పడతామంటారా? వెర్రి మొహం, ఫోటో తీయడం అంటే మనందరినీ ఆ పెట్టెలో పడేసి పచ్చడి చేసి మట్టి వినాయకుళ్ళగా కాగితం మీద అచ్చుగుద్దుతారు అనుకుంటున్నావా? నువ్వు తీవయ్యా. అయ్యయ్యో, మన టామీ మర్చిపోయానండి. ఒక్క నిమిషం. టామీ టామీ ఛీ, కుక్కల్ని పిల్లుల్ని పెట్టుకున్న నా ఫ్యామిలీ ఫోటో అని రేపు నలుగురికి ఎలా చెప్పుకోనే? కానివయ్యా. అదిగో వచ్చేసిందండి. ఒక్క నిమిషం. ఏమైందయ్యా? కెమెరా చెడిపోయింది సార్, క్లిక్ అవడం లేదు. చోటా! అమ్మా లేచాడే. అబ్బా సిగ్గిస్తుంది బాబు. నువ్వు ఉండవమ్మా. నీకు మనిషి లేచినా సిగ్గే, పడుకున్నా సిగ్గే. నా కర్మ. నా చుట్టూ ముగారే మీ బాగా చెప్తాగా తీర్చేశారుగా. మా నాయనే బాకీ తీర్చేసావా? ఎప్పుడమ్మా? నేను పుట్టినరోజున, మా అమ్మ పెళ్లి రోజున. కుర్రాడేదో కలగన్నట్టున్నా. కళ ఏమిటండి, రావు గారిచ్చిన డబ్బు. బాబాయ్, నువ్వు ఇంకా రావు గారింటికి వెళ్ళాలా? కల వచ్చినట్టుంది. కళ. మై గాడ్. ఇంక ఇంటి చుట్టూ తిరగలేవయ్యా. ఇవాళ ఐసోబస్ తెలిపోతుంది. ఇంకా తేలేదేటారా నా మొహం. చేతికి అందిన సామాన్ తలోడు పట్టుకుపోదాం. ఆ లేడీస్ వెళ్ళాక ఒంటి మీద బట్టలు కూడా ఒలుచుకుపోదాం. అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు. మేము ఉలుస్తామన్నది అతని కొట్టాలి తల్లి. మధ్యలో నువ్వు తుఫాన్లో రిబ్బన్ బుక్కలావో మెలికలు తిరిగిపోకు. కానివ్వండి. ఆగండి ప్రియమిత్రులారా. మాట్లాడే మహాసభని మొదలెడతావు. సంగతి అంటూ చెప్పు. సభికులారా, దయచేసి మాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి. ఒక్క రోజు కాదు, 1 గంట కూడా ఇవ్వం. ప్లీజ్ నా మాట వినిపించుకోండి. మా రూమ్ లో సామాన్లు బట్టలతో సహా తీసుకెళ్ళినా 400-500 కంటే ఎక్కువ రావు. కొన్ని గంటలు ఆగితే మీకు మీ బాకీకి రెట్టింపు వచ్చి ఏర్పాటు చేస్తాను. కుదరదయ్యా. దంచినమ్మకి బొక్కిందే కట్టమని మా చేతికి దక్కింది దక్కుడు. ఉండు శెట్టి, అతని మాట కూడా కాస్త వినిపించుకో. ఎలాగిస్తావయ్యా అంత డబ్బు? మా బాల వరప్రసాదరావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మా చూడవే, పెళ్ళంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ కాదులే, ఊరుకో అమ్మా, చంపేస్తున్నావు. అతనికి అంత డబ్బు ఇచ్చారేమిటండి? అబ్బబ్బా, ఏ పని చేసినా ఇంతేనమ్మా ఈ మనిషి. అడ్డు ఆపు ఉండదు. నీ తల తిక్కతో చస్తున్నాను అనుకోండి. రామ చోటా! నా కోట అయిపోయింది. లాంటి చేతులు వేసుకున్నాను, పొట్లకాయ తరిగినట్టు తరిగావు. రాకపోవడకాయ వేధవా. కోట అయిపోయినా కొట్టి నా కోపం తెప్పించారు సార్. ఇప్పుడు హీన పట్టాను నేను. 18 రోజులు ఏమిటి కుటుంబయ్యా, మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణన్ చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరి సీతారామరాజులోనే దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం, మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. ఆయన దేవుడే అమ్మా. ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా? అల్లుడు, నువ్వేనా? నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు. ఆ రోజు ఈ రోజు. ఇదిగో డబ్బు. ఇంకా కావాలా? ఇదిగో. మరి కావాలా? ఇదిగో. ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు. న్యాయసమ్మతంగా మాకొచ్చిన డబ్బుకి శాంపిల్ ఇది. రోజులు అసలే బాగులేవు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. ముళ్ళు రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. రండి రండి. కిరాయి. ఆ దిక్కుమాలి శోకాలు ఆపండి. చూడమ్మా, అన్న మీ ఆయన ఇచ్చారు. బాగున్నారా అల్లుడు గారు? రండి, కూర్చోండి. కూర్చోండి ఇలా కుర్చీ మీద.
కిందండి మంచినీళ్ళు బరువుగా ఉన్నాయేమో కాసేపు పట్టుకున్నావి. అక్కర్లేదు. అలా బెల్లం కొట్టిన ఆయన నిలబడతామే. వెళ్ళి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేయి. చూడమ్మా ఎవరన్నా వెళ్ళి బట్టలు అవి సర్దుకో. మీ ఆయన నేను తీసుకెడతారట. నేను ఇక్కడికి వచ్చిన అరుణం తీసుకెళ్ళటానికి కాదు, చూసి వెళ్ళటానికి. రూపాయి సంపాదించలేని వెధవనం తిట్టిన మీకు ఈ రోడ్డు చూపించి వెళ్ళటానికి. అరుణన్ నెల రోజుల తర్వాత తీసుకెళ్తాను. అదే ముహూర్తం నాయన. ఏమే మన మనవడు పెళ్ళడానికి నొప్పులు వస్తున్నాయి. మనవడేమిటండి? మీ చీర సింగారింపులు పూర్తి అయ్యేసరికి మనకు మనవడు పుట్టి వాడికి పెళ్ళై వాడు తండ్రి ఏ రోజు వచ్చేలా ఉంది. మరి ఇప్పటికి 3 సార్లు రిక్షాలు పిలిచాను, వాళ్ళు బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. అయిపోయిందండి. ఆ అమ్మాయిని అల్లుడింటి పంపుతున్నామాయే, మరి ముసమైన ముత్తైదులో పంపుతావా? కాస్త అలంకారం చేయొద్దు. అమ్మాయి అరుణా, చూడమ్మా అక్కడ రేడియోలో సినిమా పాటలు అవి వస్తాయి. రోడ్డు మీద సినిమా బోర్డులు తిరుగుతుంటాయి. అవి చూసి నువ్వు కయ్య నేడుపు మొదలెడితే అల్లుడు గారు జడుచుకుంటారు. ఏడానుక చూడమ్మా, వారానికి ఒక్క సినిమా చూసి ఉత్తరం రాయే. ఏ అది చదువుకుని నువ్వు ఎడుతావనా? సావ కొడతాను. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కుదరదండి. 500 గజాల స్థలంలో అగ్గిపెట్టి లాంటిది మేము కట్టుకోలేము. కనీసం 1000 గజాలు ఉండాలి. అది జగదాంబ సెంటర్ లోనే ఉండాలి. అల్లుడు ఆ? ఆ, ఆ. మాకు కావాల్సిన టైపు స్థలం ఏదైనా ఉంటే కౌరు పెట్టండి. ఉంటానండి, రేపొచ్చి కలవండి. ఉంటాను. ఇదిగో బట్లర్ అబ్బాయి, ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయొద్దు. వట్టి కాఫీ చాలు. ఏకంగా కాసేపు అయ్యే భోజనం చేసేస్తాంగా. ఏమిటి ఇలా వచ్చారు? అదేమిటి అల్లుడు గారు, అమ్మాయి ఓ చోట మీరు ఓ చోట ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే తీసుకొచ్చేసాం. లంకంత కొంపలో రావణాసురుడిలా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం. షో అసలు నాపు ఏమైంది అమ్మా? రాత్రి చూసిన స్వాతి సినిమా గుర్తొచ్చింది. అందులో శరత్ బాబు పాపం పోయాడా అమ్మా? ఎవరే పోయింది? నేనా? నువ్వెందుకు ఏడుస్తావే? ఏమే ఇదివరకు చూసి వచ్చే ఏడ్చేదానివి, ఇప్పుడు నెమరేసుకుని మరీ ఏడుస్తున్నావా? ఓ సుసంతతి పీనుగా ఆపో. ఏమిటా ఏడుపు? పైన పెద్ద మనుషులున్నారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అక్కడికి? వెళ్ళండి. అది కాదు అల్లుడు గారు, మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణమోహన్ చూడను. 4 రోజులకి నేనే కబురు పెడతాను, అప్పుడు వదిలేని వెళ్ళండి. అమ్మా కాసేపు ఇంటర్వెల్ ఇవ్వు, ఇంటికెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం. ఏమిటది? ఊరుకో, ఎవరైనా చూస్తే బాగుండదు. నా మాట విను. ఏమిటది? ప్లీజ్. ఎవరు పోయారే అమ్మా? నేను పోయాను. చాలా కొండతలకి. ఏంటి పెళ్లికి వచ్చిన వాళ్ళు వంటలు బాగుండలేదని తిట్టుకుంటూ వెళ్ళారా? సార్, వాళ్ళకి 3 సార్లు అయిపోయాయి. కోట కోట అయిపోయింది. నోర్మై అంతే. చోట ఏమిట్రా ఇది? తుట్టుకుంటూ ఆరేసినట్టు ఆరేసారే. రేపు ఎల్లుండి ఏదో మంచిగా చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను. ఇల్లు ఖాళీ లేదు. ఒకసారి ఎట్టండి. వాళ్ళు అద్దెంత ఇస్తా ఉన్నారు? 500. ఏ 500? నేను 1000 ఇస్తా. 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్సునా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక. మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను. మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు? నిమిషానికి మాట మాట్లాడితే ఎలాగండి? రామలక్ష్మి, బాబు గారి భవిష్యత్తు చెప్పు. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా, ముందు బాత్రూమ్ లెట్రిన్ చూపించండి, అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి, ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్. అబ్బా, వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు గానీ, ఇవాళ చాలా మంచి రోజు. ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి? రేపు ఇంకా మంచి రోజు. మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు, గొప్ప జాతకమే ఇది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. ముందు డబ్బు కప్పు. ఇదిగో, ఇది అన్యాయం అయ్యా.
నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. ఆ లక్ష్మి నన్ను 2 ఏళ్ళు పోషించింది. అది లేకపోతే నేను అడుగు తినాలా? కనీసం 200 ఇవ్వదో వదలనయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అనుకున్నావా? ఇల్లు దగ్గర పచ్చో 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కారు కష్టమని తెచ్చుకోండి. కుదరదయ్యా. చిలకి నా జాతకానికి పోనీ, సంబంధం పైకి ఏంటయ్యా? తీసుకోండి. నన్ను వదిలో. కుదరదు నాకు, కుదరదు. పోనీ ఊరికే వదిలేండి. అరే కుదరదు. సమయానికి మా బాబాయ్ కనిపించాడు. ఇది ఎక్కడికి పోవాలండి బాబు? అరే సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్ బావా చ్చ, అబ్బాయి బాబాయ్ అబ్బాయి బాబాయ్ అబ్బాయి. సార్, ఒక 200 అప్పు ఇవ్వగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 లక్షలేదు, సింపుల్ గా 190 ఇస్తారు. నీ పేరు చెప్పుకుంటా. ఇంతకు 5 బట్టే. బాబాయ్ అబ్బాయి గోదావరి లేదు. పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు. పదబ్బాయి. చెప్పానా బాబాయ్? రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలని? అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను పదా. రండి నాయనా రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దాం అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. ఆ, అరే ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయన, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం మీ వేసుకుంటారు అత్తయ్య ఇద్దరు గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి, ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేవడం ఏమిటి? 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టదాన్ని. తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి, సుందరి అమ్మా. అమ్మో నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం. పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా, వర్షం పడ్డట్టుంది. ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తారట నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు. చూసారా? మీరు చూశారు? చూసారా అబ్బాయి, విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఆ. ఊరెళ్ళగానే మంచం ఎక్కేట. లేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా, ఇది సిగ్గే. నువ్వు ఊరుకో. బాబు ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుందిట. కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పదమ్మా. వారి పేరేమిటి? అబ్బా, పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కాని పద. అమ్మా కమలాసను సరిత చచ్చిపోయారే. చెల్లునే అమ్మా, మరో చరిత్రలోనే పాపం కమ్మలు సరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎంత మంచి జంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోనీలే అమ్మా, ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. ఊరుకో. జంట సైరన్ లాగా సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాననుకుంటారు వీధిలో వాళ్ళు. అరే సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోర్ బోర్ నేడుస్తారటే. ఎవరైపోయింది? కమల హాసనా? పడే నీ మేనత్త కొడుక మేనమావ కొడుక? అయినా ఏడుకోడు పాత ఈ సినిమాలు ఎందుకు చూస్తాను? నా పెండాకుడు ఇంకోసారి ఈ కొంపలో ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకే పెడతాను. అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్క ఇస్తాను, జాగ్రత్త. ఏమండి కులన్నారా? అంతా లాచారు. అసలు మంచిది ఇస్తావా? కాఫీ ఇస్తావా? 100 రూపాయలు ఇస్తావా? ఇవి త్వరగా. మళ్ళీ మా వస్తే పిచ్చి కుక్కలు అరుస్తాడు. అర్జెంట్ గా అవసరం వచ్చిందన్నా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. హలో సర్పరాజు. హలో కులాసైనా ఓ 5 ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియదా ఏమిటి? ఉందా? నాకు అవసరమే ఒకటి అనివ్వండి. ఏయ్ హే, ఇదిగో అల్లుడు, ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇట్రా. ఏం లేదు, ఊరికే తమాషా చేశాను. బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయ్యా? లేదులేండి, అదేమిటి మేమైనా చేసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి నా గుమ్మం దొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా? నన్ను మాట్లాడుతున్నారు కదా. నాకు ఓ రోజు వస్తుంది మావగారు, మీ అంతటా మీరే మీ పిల్లని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు. ఎంత విద్య తెలుసు నువ్వు ఈ వేళ నుంచి నిజంగా నా గురువు. అవును, ఈ కళను డెవలప్ చేయడమే కాకుండా వేరే ఉద్యోగం ఏం చేస్తుంటావా? ఇప్పటి వరకు ఏం లేదు.
దానికోసం ఎదుగుతూ బయలుదేరాను. ఇదిగో ఈలోగా నువ్వెదురు పడ్డా. చాకులో ఉన్న నీలాంటి వాడు చేయాలనుకోలే గానీ ఉద్యోగాలకేం కదవా. నాకు తెలిసిన క్లబ్ ఒకటి ఉంది. అక్కడికి కేటుగాళ్ళు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు అందరూ వస్తుంటారు. అక్కడికి వెళ్తే తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం దొరకపోదు. పచ్చి అవుతాను. సరే పద. ఏమిటా అరిగిపోయిన రికార్డు లాగా నీ గోళ? అరిగిపోయిన రికార్డు నేను కాదండి, ఆ పాటలు పాడే అమ్మడు. రోజు అదే కూత వినలేక క్లబ్కు వచ్చిన జనం ఆహాకారాలు చేస్తున్నారు. నేను చెప్పానుగా ఆ పిల్ల చేత డ్రెస్ సెటప్ మార్పించమని. చీర తప్ప మోడర్న్ డ్రెస్ చేస్తే కట్టనంటుందే. ఏమిటా మోడర్న్ డ్రెస్? ఆ అమ్మాయి ఒంటిని ఖర్చేస్తుందా, గిల్లేస్తుందా? ఇదిగో జనానికి కాళ్ళు చేతులు కనపడేటట్టు మోడర్న్ డ్రెస్ సెటప్ చేయించి పాడమని చెప్పు. అలా వినకపోతే వాళ్ళు ఇంటి మీద తీసుకున్న 25,000 రూపాయలు మనకు చెల్లించి బయటికి పోమని చెప్పు. ఆహా, ఇది ఓకే బాస్. ఇప్పుడు చచ్చినట్టు మన మాట వింటుంది. ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో. అలాగే సార్. అబ్బాయి రాజా, నువ్వు బాగా పాడేవని విన్నాను, చాలా సంతోషం. వింటమేమిటి బాస్? ఆ ఆట పాట చూసి హుషారాపుకోలేక నేను గెంతులేశాను. చచ్చా, నీకంటే ఎవరికి కావాలి? చూడు రాజా, నేను నీ క్లబ్ కి పెర్మనెంట్ సింగర్ గా నేను సెటప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత, ఈ క్లబ్ ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను. మనం ఏ పని చేయాలన్నా రేటు కాస్త నీట్ గా ఉండాలి సార్. నీ మధ్య నా మధ్య సెటప్ బాగుండాలి, కుదరాలే గాని రేటుదే ఉందయా. రేటు అదేం పర్వాలేదు. మనకు కోకిలు దొరికింది కనుక ఇంక కాకి మంగళహారతి పాడేస్తాను. చూడమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు, కీర్తనలు, మంగళారతులు పాడుకుని ఇంట్లో వాళ్ళని సంతృప్తి పరచు. వెళ్ళరా. సార్ మీరే అలా అంటే. మీరుండండి. చూడండి కైలాసం గారు, ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు, మా ఇద్దరు గొంతులు కలయిక చూసి. ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అందం కనుక ఆవిడ కూడా ఉద్యోగం ఉంచండి. లేకపోతే నేను కూడా పాడడం మానేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు, అష్టపదులు, మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి. వస్తాం. రాజా 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 రాజా, మీ ఇద్దరు సెటప్ ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ. అమ్మా అమ్మా లక్ష్మి. ఏమిటి బాబు హడావుడి? హడావుడి కదమ్మా, ఆనందం. నాకు పాటలు పాడే ఉద్యోగం వచ్చింది. అంటే క్లబ్ లో సింగర్ గా. చాలా సంతోషం బాబు. నీలాంటి మంచి మనిషికి ఎక్కడైనా ఎప్పుడైనా జయమే కలుగుతుంది. అమ్మా, నాకు మొదటిసారిగా వచ్చిన డబ్బుతో మీకు ఈ బట్టలు తీసుకొచ్చాను. బాబు అవునమ్మా, కన్నవాళ్ళు లేకపోయినా నాకు ఉన్నవాళ్ళు మీరేగా. ఇదిగో ఇందులో నీకు చెల్లాయికి ఈ బట్టలు నాన్నగారికి, తమ్ముడికి. నువ్వు చేసిన ఉపకారానికి నీకు మేమేం ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు నువ్వే ఇవన్నీ ఇస్తున్నావా బాబు? అమ్మా, అమ్మనబడే మనిషి కొడుకునే వాడికి ఇవ్వాల్సిన అతి అమూల్యమైంది ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు. లక్ష్మి, అదేమిటో నువ్వు చెప్పగలవా?